సూలూరుపేటలో టికెట్ వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? కొత్త క్యాండిడేట్ కావాలన్నప్పుడు పార్టీ అధిష్టానం బేజర్ చేసి ఇట్టా నెలవ సుబ్రహ్మణ్యం గారి గ్రూప్ అయితేమి, ఆయన కాంగ్రెస్లో ఉండి వైసీపీకి వచ్చి మళ్ళీ తెలుగుదేశంకి చేరి ఇన్ఛార్జిగా ఉండి సూలూరుపేట నియోజకవర్గాన్ని పికప్ చేసే దాంట్లో ముందడుగు ఉండింది. ఆల్రెడీ ఉండింది. ప్రతి ఒక్కరూ మనం నెలవల శ్రీ గారి ఎవరు మనకు తెలియదు. మనం యథార్థం చెప్పడం కాదు, జరిగే జనంలో ఉండే టాక్ ఏంటంటే పార్టీ అధిష్టానంలో ఉండే టాక్ కూడా అయితే ఆ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేశాడు. అట్టా అవతల పార్టీ వాళ్ళు అయితేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేమి, నోటలుగా ఉండే వాళ్ళు అయితేమి, స్థానికంగా 30 సంవత్సరాల నుంచి మన నాయుడుపేటలో 40 సంవత్సరాల నుంచి బ్యాంకింగ్ మేనేజర్గా పనిచేస్తూ, తర్వాత విలేజ్లో పార్టికల్గా చేస్తూ, సర్పంచ్గా ఎంపీటీసీగా అన్నీ చేస్తూ పార్టికల్లో దిగిన పాట నాయుడుపేటలో ఒక ఇమేజ్ ఒకటి పెట్టుకొని సూలూరుపేటలో అట్లా కాంగ్రెస్లో జనార్దన్ రెడ్డి పీరియడ్లో ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశారు. అటు ఒక బ్రాండ్ అనేది ఉన్నది కాబట్టి, ఒక వ్యక్తికి గౌరవం ఉన్నది కాబట్టి, గ్రూప్ అనేది ఉన్నది కాబట్టి, ఈయన గ్రూపు ప్లస్ మళ్ళీ ప్రసారత్వం గ్రూపు ఇద్దరు కలుసుకొని కొత్త వ్యక్తికి ఇస్తే బాగుంటుందని, ఆ కొత్త వ్యక్తి ఎవరో నెలవ సుబ్రహ్మణ్యం గారి ఇంట్లోనైనా ప్రసారత్వం గారి పేపర్లో వేయచ్చు, ఇంకో దాంట్లో మీడియాలో రావచ్చు, టీవీలో రావచ్చు. ఇక్కడ జరిగేదంతా నిజం చెప్పాలంటే అవన్నీ అబద్ధాలు, అసత్యాలు. పెత్తనం అనేది రాదు. నేను నమస్కారం పెట్టమంటే నాకు గౌరవం ఉంటే నమస్కారం పెడతా, లేకపోతే నాకు నమస్కారం పెట్టలేదంటే అట్ట గౌరవం అనేది వస్తుంది. ఇప్పుడు మనమే లేదు పోతున్నది ఇక్కడికి, మనమే లేదు వస్తున్నదా సుబ్రహ్మణ్యం గారి ఇంటికడికి, మనమే లేదు మాట్లాడుతున్నదా, మాట్లాడు సానా ఈ విధంగా చెప్పు అంటాం, తప్పే ఉండదు అట్లా. అలా ఎమ్మెల్యే గారికి చెప్పు, ఎస్ఐ గారికి చెప్పు, సిఐ గారికి చెప్పు అంటాము. మనమే పని చేసుకుంటుంది, మనమే విమర్శిస్తుంది, మళ్ళీ ఆయన చేయని అవి తప్పులే ఎన్ని. నేను ఉన్నది ఓపెన్గా చెప్తున్నా. కాబట్టి దయచేసి సూలూరుపేట నియోజకవర్గంలో రేపు స్థానిక సంస్థలు అయితేమి, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, స్టేట్లో ఫస్ట్ తీసుకునే బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలది. సూలూరుపేట నాయకత్వంతో నెలవ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో రేపు స్థానిక సంస్థలు అయితేమి, మున్సిపాలిటీలు అయితేమి, జిల్లా పరిషత్తులు అయితేమి 100% స్టేట్లో ఫస్ట్ స్థానం సంపాదించేదానికి అహర్నిశలు కృషి చేస్తామని ప్రజాముఖంగా చెప్తున్నాం. ఎవరైనా పెత్తనం అనేది పక్కన పెట్టండి, మనం వస్తున్నాం ఆయన దగ్గరికి, ఆయన అడుగుతున్నాం, అన్నా ఇటు చెప్పినా మా పాప చెప్పినా గురి చెప్పాలి మేము పోయా, మాకు తెలియదు, తెలుసు మాకు ఫస్ట్ 30 సంవత్సరాలు తెలుసు. ఆయన అడగ మనం ఎవరు అడగాలి పోయే? ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి గారు ఉంటారు, రవి గారు మిస్సెస్ చైర్మన్ అవుతుంది, మాకు తెలుసా, రవి గారిని అడగాలి మేము పోయా, ఇంకా ఆయన పెత్తనం చేస్తున్నారంటే మీరే మాట్లాడేదా? ఎన్ని తప్పులు. కాబట్టి దయచేసి ఎన్ని మానేయండి. రేపు రాబోయే ఎలక్షన్లో అందరూ ఏకగా ఉండి మాట్లాడేది. ఇప్పుడు లేడీస్ అంటే మనం ప్రపంచంలో చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం, రాష్ట్రంలో కూడా చూస్తున్నాం ఎవరు చేసేది అనేది. ఈ సపరేట్గా నెలవ శ్రీ గారు ఇంకో ఆయన పత్రం చేస్తాడు, ఇంకో ఆయన పత్రం చేస్తున్నాయి, ఎన్ని అనవసరమైన మాటలు. ఎంపీపీ ఉంటాడు చైర్మన్, ఎవరు అడుగుతున్నాం పోయి, ఇప్పుడు జిల్లా చైర్మన్ ఉంది, ఎవరు పోయి అడుగుతున్నాం, ఆయన పోయి అడుగుతున్నాం, మనం పోయా ఆయన భర్తను పోయి అడుగుతున్నాం, ఏమయ్యా ఇది చెయ్యి అది చెయ్యాలి, అంతే కదా. ఎవరికి ఉండేది కదా, దళితులకు ఉన్నా ఒకటే, ఓసీకి ఉన్నా ఒకటే, బీసీకి ఉన్నా ఒకటే. రాజకీయం నీకు పని జరిగిందా లేదా, మనకి ఆర్థిక అన్యాయం జరుగుతుందా, పలానా విమర్శిద్దాం. నెలవ సుబ్రహ్మణ్యం గారి దగ్గరనో, తర్వాత ఇంకో హస్బెండ్ దగ్గరనో, ఇంకో ఆయన దగ్గరనో మనకు అన్యాయం జరిగితే ఏమయ్యా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన అడుగుతాం. మనం పోయి మాకు అన్యాయం చేస్తాం, తప్పే ఉండదా, మన స్వతంత్రం ఉంది, కన్నా స్వతంత్రం ఇది కూడా ఉంది. దబాయించవచ్చు, మాట్లాడవచ్చు, అలా మాకు ఇది చేయనా స్వతంత్రం ఉంది. ఇంకో దగ్గర పోవాలి, నేను చెప్పేది వాస్తవం. ఇక్కడ పోతాం, రెండింటిలో పోతాం, ఒకటింట్లో